మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు విలాపవాక్యములు 3వ అధ్యాయము 57వ వచనము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రియమైన దేవుని బిడ్డ, దేని విషయంలో భయపడుతూ ఉంటున్నావో, ఆ భయంలో నీవు చేసిన ప్రార్థన నీ దేవునికి వినబడింది. ఆయనే వచ్చి చెప్తున్న మాట ఏమిటో తెలుసా? భయపడకుమి. ఏ అనారోగ్యము చేత నీవు భయపడుతూ క్షీణించిపోతూ ఉంటున్నావో, ఏ అప్పుల చేత నీవు భయపడుతూ ఉంటున్నావో, ఏ నీ కుటుంబంలో సమస్య ద్వారా నీకు భయము కలిగి ఉంటున్నదేమో, ప్రేమన దేవుని బిడ్డ, నీ ప్రార్థన దేవునికి వినబడింది. ఆయన నీ యొద్దకు వచ్చి ఉంటున్నాడు, వచ్చి చెప్తూ ఉంటున్నాడు, భయపడుకుమి నా కుమార్తె, భయపడుకుము నా కుమారుడా, నేను నీకు తోడై ఉంటున్నాను. ప్రేమన దేవుని బిడ్డ, నీ ప్రార్థన ఆయనకు వినబడుకోకుంటే నువ్వు భయపడాల. ధైర్యం తెచ్చుకో, నిలబడు. ఏదైతే నీకు ధైర్యం చెప్తున్నాడో ఆ ధైర్యం చెప్తున్న దేవుడే నీకు సహాయం కూడా చేయబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రేమన దేవుని బిడ్డ, ఇక భయపడకోకుండా ప్రార్థించిన వెంటనే నీ దగ్గరికి వచ్చే ఆయనను సహాయం కోరు. ఆ సహాయము కూడా తీర్చబడుతుంది. స్వస్థతనా, లేదంటే అప్పుల భారమా, లేదంటే కుటుంబంలో సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఉంటున్న సమస్యన, ఏదైనప్పటికీ దేవునిని ఆశ్రయించు. నీవు మొరలేడు దినమున ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆయన నీ యొద్దకు వచ్చి ధైర్యపరచడమే కాదు, నీవు ఉంటున్న పరిస్థితి నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలైనా. ఏ బిడ్డ అయితే నన్ను భయపడుతూ ఉంటూ నీకు మొరలీడిందో ఆ బిడ్డతో నీవు మాట్లాడిన దేవానికి వందనాలయ్యా. తండ్రి, ఈ సమయంలో మళ్ళీ నీ దగ్గరికి వచ్చి మొరలిడుతుండగా వారి అవసరత విషయంలో, వారి సమస్య విషయంలో, వారి అనారోగ్య విషయంలో యేసు నామములో నీవు వారిని ధైర్యపరిచి బాగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.